దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తనలు 144వ కీర్తన 15వ చరణం. ఎవరు ధన్యులు అంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఆయనను దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. కీర్తనలు 2వ కీర్తన 12వ చరణాన్ని కూడా చూస్తే ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని లేఖనం మనకు సెలవిస్తుంది. 128వ కీర్తన 1వ చరణం కూడా చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన సన్నిధిలో మనము జీవించినట్లయితే మనందరము ధన్యులుగా ఎంచబడతాం. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు ఆయన కృపను అనుగ్రహించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మును దేవుడిగా కలిగిన మా జీవితాలు ధన్యములుగా ఉన్నాయ్యా. మిమ్మలను నమ్ముకొని మిమ్మలను ఆరాధించి నీ సన్నిధిలో గడుపుతున్న మమ్మలను మీరు దీవించుచున్న విధానము కొరకు స్తోత్రాలు. నీ వలనే సమస్త వైభవాన్ని మేము కలిగి ఉన్నాం. మీరు లేకుండా మా జీవితంలో ఏదీ లేదు ప్రభువా. మేము మా కుటుంబాలు నీ సన్నిధిలో ఇలా ఉన్నామంటే అది కేవలము నీ కృప. నీ కృపా మహదైశ్వర్యము కొరకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారికి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.